ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఏమైనా బుద్ధుందా మీకు? మనం ఏమనుకున్నాం, మీరేం చేశారు? వాళ్ల పెళ్లి ఎలా చెడగొట్టాలని మేము చూస్తుంటే మీరు దగ్గరుండి జరిపించడానికి వెళ్తారా? వాళ్ళని ఏకాకుల్ని చేసి మనం గెలుద్దామనుకుంటే ఆఖరికి అందరి ముందు మమ్మల్ని ఎదవలు చేశారు. కౌశికి అక్క మమ్మల్ని మోసం చేసింది నిషి. గిఫ్ట్లని మమ్మల్ని మాయ చేసింది. ఫ్రీగా వస్తే మేము లొంగిపోతామని తెలుసు కదా అత్తయ్య. కోట్లాస్తే పోతాందిరా అని మేమేడుస్తా ఉంటే మీరేంది గిఫ్ట్ల కోసం కక్కుర్తి పడతా ఉంటారు? మీ మీద నాకు ఎంత కోపం వస్తా ఉండదో తెలుసా? నేను వద్దని చెప్తే బూచి నా మాట వినకుండా నన్ను కూడా లాక్కెళ్ళిపోయాడు పెద్దమ్మ. నేను లాక్కుని వెళ్తే నీకు రావడం ఇష్టం లేకుంటే రాకుండా ఉండాల్సిందే. అప్పుడొచ్చి ఇప్పుడు తప్పంతా నాదంటావేంటి? ఆ బాబు చేసిందే ఎదవ పని, దాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నావు. కీర్తి, ఇది పాయిజన్, ముట్టుకోకూడదు. హనీ, ఏమైంది దాత్రి? నిషి విషం తాగిందని చెప్పింది కానీ చేస్తుందంతా యాక్టింగ్ కేదార్. అయితే నిషిక ఇదంతా ఎందుకు చేసింది? మన పెళ్లి జరగకూడదని, ఎలా అయినా ఆపాలని. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? నిషితోనే నిజం చెప్పిద్దాం, పద. అమ్మా, అయ్యో త్వరగా ఎక్కించడబ్బి. అయ్యో నిషి. బావా, ఈ కార్ నేను తీస్తాను, మీరు ఆ కార్లో రండి. అలాగే. పదండమ్మా. ఎక్కడమ్మా? నిషిక, కేదార్ త్వరగా పోనీ. నిషిక కళ్ళు కూడా తెరవడం లేదు. సరే అక్క. అయ్యో, మీలో పుట్టిన ఈ భయాన్ని వాడుకొని పెళ్లి ఆపబోతున్నాను, లేకుంటే ఈ నిషికతోని పెట్టుకుంటారా? ఈశ్వర, నా మనవరాలకి ఏమీ కాకుండా చూడు స్వామి. ఆవేశంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది ఆత్మహత్య కాదు బామ్మగారు, హత్య. ఆ జగదాత్రి, కౌశికి మీరందరూ కలిసి నా కోడల్ని చంపేస్తా ఉండారు. పాపం మనిషి ఎంత బాధపడకపోతే, మనసు ఎంత విరిగిపోకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. పాపం మా సిస్టర్ రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంది. అయ్యో, నిషికకేమైనా అయితే నా తమ్ముడు వచ్చి తన భార్య ఎక్కడంటే ఏం చెప్పాలి? నా పంతం వల్ల ప్రాణాలు తీసుకుంది అని చెప్పే ధైర్యం నాకు లేదు. దేవుడా, జరిగిన దాంట్లో మీ ఒక్కరు తప్పేం లేదు కదా వదినా, మా తప్పు కూడా ఉంది. ఈ తప్పుకి నిషిక మనకి చాలా పెద్ద శిక్ష వేసిందక్క. దేవుడి దయ వల్ల నిషిక్ కానీ నయమైతే యువరాజ్ వచ్చాకే పెళ్లి ముహూర్తం చూసి పెట్టుకుందాం వదినా. మనకి పెళ్లి కన్నా నిషి ప్రాణాలతో ఉండడమే ముఖ్యం. ఏమైంది కేదార్? కార్ ఏంటి ఇంత స్పీడ్ గా వెళ్తుంది? కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా? నేనేదో నాటకం ఆడతాను అనుకుంటే నిజంగానే ఆ దేవుడు పైకి తీసుకెళ్లిపోతున్నాడా?
వదిన ఇప్పుడెలా? ఏదో ఒకటి చేసి కారు ఆపేయండి. కారు ఏ చెట్టుకో గుద్దడం తప్ప వేరే ఆప్షన్ లేదక్కా. ఎంత స్పీడ్ లో చెట్టుకి ఏమైనా డాష్ ఇస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలం కేదార్. అవును దాత్రి, కార్ కంట్రోల్ కూడా అవ్వట్లేదు. కేదార్ ముందు అసలు ఆ చెట్టుకెళ్ళి గుద్దేసి. వదిన మీరు గట్టిగా పట్టుకోండి, బతుకుంటే మళ్ళీ కలుద్దాం వదిన. నో 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 నిషి నో అతయ్య అతయ్య కార్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయంట. నన్ను కాపాడండి అతయ్య. అమ్మో, బ్రేకులు ఫెయిల్ అయ్యి ఉండాయంట. ఏదో ఒకటి చేసి ఆ కార్ నాపండి. నానమ్మా నానమ్మా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. అల్లుడు త్వరగా పోనే. కారు ఆపండి. అమ్మే అమ్మే, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల సమయానికి బండి ఆగింది. అవును, అసలు బ్రేకులు ఫెయిల్ అయితే కారే లాగింది. ఏమైంది? మీరంతా ఎందుకు నిషిని అలా చూస్తున్నారు? అంటే విషం తాగి స్పృహ కోల్పోయిన నిషి సడన్ గా ఇలా ఎలా మారిపోయిందని ఆలోచిస్తున్నారు. నువ్వు తాగిన తేనె బాటిల్ నిషి. ఇదంతా నాటకమా? ఇలాంటి దరిద్ర పని ఎందుకు చేసేవే? ఏం పోయే కాలం వచ్చింది నీకు? నిన్ను ఇంకెందుకు బామ్మగారు, పెళ్లి ఆపుదాం అనుకున్నారు, కుదరలేదు. నాటకం ఆడితే అయినా ఆపుతారని అనుకుని ఉండుంటారు. పాపిష్టిదానా, అది నీకేం అన్యాయం చేసిందనే దాని మీద అలా పగబట్టావు. నిన్ను నిజంగానే చంపేస్తాను. నిన్ను ఆగు, నన్ను ఆపకే జగదాత్రి, దీన్ని నేను నిజంగానే చంపేస్తాను. ఆగు. మీరైనా సంతోషంగా ఉండొచ్చు. కొడితేనో అరుస్తేనో మాట వింటుంది, మంచిగా మారుతుంది అనుకుంటే ఈ పని నేనెప్పుడో చేసేదాన్ని. నీ మీద మాకున్న ప్రేమతో నువ్విలా ఆడుకుంటే ఇంకోసారి నిజంగా నీకేమైనా అయినా కూడా ఒక్కరు కూడా నీ వైపు చూడరు. నువ్వు రోజు రోజుకి ఇంత హీన స్థాయికి దిగజారిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నిషి. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని చేసినా కూడా జగదాత్రి కేదార్ల పెళ్లి జరిగి తీరుతుంది. పదండి. అమ్మీ, నువ్వేమి బాధపడుకో. నిన్ని మాటలన్న కౌశికిని ఇంటికి పోగానే కడిగేస్తాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.